హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్కి చాలామందికి తలనొప్పులు మైగ్రేన్స్ అనేవి కామన్ అయిపోయినాయి. కొందరు మెడిసిన్స్ వాడినా కూడా తగ్గడం లేదు. 5-10 సంవత్సరాల నుంచి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోలో మనం ఈ తలనొప్పులకి మెయిన్ కారణాలేంటో, పరిష్కారాలేంటో చూసేద్దాం. తలనొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ముందు సైడ్ వస్తుంది, పక్కల సైడ్ వస్తుంది, వెనకాల సైడ్ ఉంటుంది, వన్ సైడ్ కూడా రావచ్చు. అయితే వన్ సైడ్ వచ్చేదాన్ని మైగ్రేన్ అంటారు మోస్ట్లీ. ఈ మైగ్రేన్ అనేది 2 సైడ్స్ కూడా రావచ్చు. అయితే ఈ తలనొప్పులు ఎన్ని రకాలైనా ఉండని, ఫస్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే అసలు మనకి మన బాడీని డీప్గా అబ్జర్వ్ చేయాలి. అసలు ఈ హెడేక్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎంతసేపు వస్తుంది, ఏ టైంలో వస్తుంది. అయితే మనకు ఈ హెడేక్ వచ్చేటప్పుడు ఓన్లీ హెడేకే వస్తుందా, ఇంకా వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే పాస్ట్ హిస్టరీ కూడా మనం కొంచెం చూసుకోవాలి. అంటే మనకి ఈ తలనొప్పి రాకముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఏం వర్క్ చేసేవాళ్ళం, మనం డెస్క్ జాబులు చేసేవాళ్ళమా, లేకుంటే ఏమన్నా హీట్ దగ్గర వర్క్ చేసేవాళ్ళమా, ఎట్లాంటి వెదర్ దగ్గర మనం వర్క్ చేసేవాళ్ళం, ఇట్లాంటి హిస్టరీ అనేది మనం చూసుకోవాలి. వీలైతే ఒక నోట్స్లో రాసుకోవాలి బెటర్. ఎందుకంటే మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తే తలనొప్పులు చిన్న చిన్న రీజన్స్ వల్ల వస్తే మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ తలనొప్పులు సడన్గా ఒక రోజులో రావు. మనం కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని నెలల నుండి మన లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే వాటి వల్ల ఎఫెక్ట్ కావచ్చు, దానివల్ల రావచ్చు. కానీ ఒక్కసారి రోజులో అయితే తలనొప్పి అనేవి రావు. ఈ తలనొప్పులకి ఫస్ట్ రీజన్ ఏంటంటే టెన్షను. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది, టెన్షన్ అన్నది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మెంటల్ టెన్షన్, ఇంకోటి మజిల్ టెన్షన్. ఇప్పుడు మనకి మెంటల్ టెన్షన్ అంటే తెలిసిపోతుంది ఈజీగా, మనం కొంచెం కూల్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. మనం దేని గురించి అయినా లైఫ్లో స్ట్రెస్ తీసుకుంటున్నామా, లేకుంటే యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నామా అని ఆలోచిస్తే మనకి మెంటల్ టెన్షన్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. సో మనకి నిజంగానే మెంటల్ టెన్షన్ ఉంటే అది కొంచెం తగ్గించుకుంటే మనకు తలనొప్పులు అనేవి తగ్గిపోతాయి. ఇంకోటి వచ్చేసేది మజిల్ టెన్షన్. ఈ మజిల్ టెన్షన్ అన్నది మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కార్లో కూర్చున్నాం అనుకోండి, కార్లో కానీ బస్సులో కానీ అక్కడ టైట్ ఉందనుకోండి, అప్పుడు మన లెగ్స్ దగ్గర మనకి మజిల్స్ అనేవి స్ట్రెస్ అయిపోయి అక్కడ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయింది, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డెస్క్ జాబులు చేస్తారు కదా, సిస్టమ్ కూడా కూర్చుంటారు. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్, నెక్స్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గంటల తరబడి కూర్చోవాలి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మన నెక్ దగ్గర ఉన్న మజిల్స్ అనేవి స్ట్రెస్గా ఫీల్ అయిపోయి మనకి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మరి అట్లా మనం ఏమైనా పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇన్ కేస్ పొజిషన్ కరెక్ట్ లేదనుకోండి, ఇక్కడ నెక్ దగ్గర మొత్తం మజిల్స్ అనేవి స్ట్రెస్ అయిపోతాయి. సో మనకి అది ఎలా తెలుస్తుంది అంటే, ఒకసారి మన నెక్ని ఇట్లా కొంచెం మసాజ్ చేసినట్టు ప్రెస్ చేసుకొని చూడాలి వెనకాల సైడ్. సో ఏమైనా పెయిన్ అనిపిస్తే మనకి కొంచెం మసాజ్ చేస్తే పోతుంది. కొందరికి ఏమైతే అంటే నెక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి ప్రైమరీగా నెక్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి నెక్ పెయిన్ ఉందని తెలిసిపోతుంది. వాళ్ళు కొంచెం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి నెక్ ఎక్సర్సైజెస్ అనేవి చూసుకుంటే తగ్గిపోతుంది. సో కొందరికి ఏమవుతుందంటే ఈ నెక్ పెయిన్ ఉన్న విషయం తెలియదు. నెక్ మూమెంట్ ఇక్కడ వాళ్ళు ఎక్కడ చేసినా బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు నెక్ పెయిన్ ఏం లేదు కానీ హెడేక్ వస్తుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు అంటారు, సో నీకు వన్ సైడ్ వస్తుంది కాబట్టి మైగ్రేనే కావచ్చు. సో వన్ సైడ్ వచ్చినా 2 సైడ్ వచ్చినా నీకు కొందరికి ఎప్పటి నుంచో వస్తుంది. అది డిస్టింగ్విష్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. మైగ్రేన్ నెక్స్ట్ ఈ నెక్ వల్ల వచ్చే హెడేక్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. మనకి డిఫరెన్షియేట్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందరూ మైగ్రేన్ అనుకుంటారు. దానికి మెడిసిన్ వాడడం వల్ల మనకి అసలు ఫలితం ఉండదు. ఇక అందుకని ఏం చేయాలంటే కొన్ని రోజులు మీరు ట్రై చేసినా కానీ తగ్గకపోతే మీకు నెక్ పెయిన్ ఉందేమని చూసుకోవాలి. చాలామంది చూస్తుంటే సంవత్సరాల తరబడి కూడా బాధపడుతుంటారు. సో స్లోగా ఇక్కడ మనకి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పెయిన్ ఉంటే ఏం చేయాలంటే కొంచెం ఖచ్చితంగా నెక్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఇంకొందరు ఏమవుతుందంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనే నెక్ పెయిన్ ఉంటుంది, దానివల్ల కూడా మనకి హెడేక్స్ వస్తాయి. సో కొందరికి ఏమవుతుందంటే మామూలు నెక్ పెయిన్ వల్ల, అంటే మా నెక్లో ఉన్న మజిల్స్ టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల వస్తుంది. ఇంకొందరికి సర్వైకల్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం వల్ల, అనే నెక్ పెయిన్ వల్ల హెడేక్ వస్తుంది. సో సర్వైకల్ ఏంటంటే ఇక్కడ ఉన్న సంథింగ్ డిస్క్లు అనేవి అరిగిపోతాయి అనమాట. కొందరికి నార్మల్గానే డిస్క్లు అరిగిపోకుండా నెక్ పెయిన్ వల్ల హెడేక్ వస్తుంది.
సో ఇది చాలా కష్టమవుతుంది. మెయిన్‌గా డెస్క్ జాబులు చేసే వాళ్ళకి మీన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ కు చదివే పిల్లలకి గూడా. సో ఇది మనకి నెక్ వల్ల వస్తుందా? లేకుంటే నిజంగా మనం టెన్షన్ ఫీల్ అయితున్నామా? అనేది మీరు చూసుకోవాలి. అయితే నెక్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. మరియు నెక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. వాటన్నిటిని చేయడం వల్ల ఈ నెక్ పెయిన్ అనేది తగ్గుతుందనమాట. అయితే మీరు నెక్ ఎక్సర్‌సైజ్ చేయమనని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసిర్రనుకో చాలా ప్రాబ్లమ్ అయితది. ఎందుకంటే ఈ నెక్ అనేది నెక్‌లో ఉన్న మజిల్స్ అనేవి నెక్ దగ్గర ఉన్న మజిల్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మజిల్స్ అనేవి చాలా ఇక్కడ బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయనమాట. సో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైతదంటే వేరే కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని స్లోగా, నెమ్మదిగా చేయండి. నెక్స్ట్ మసాజ్ గూడా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళా మీరు ఒకటే దగ్గర కూర్చోకుండా పొజిషన్ మార్చండి అప్పుడప్పుడు. నెక్స్ట్ బ్రేక్స్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు నెక్ అనేది కొంచెం రిలాక్స్ అయితది. ఆ బ్రేక్ టైమ్‌లో ఏం చేయాలంటే నెక్ కొంచెం పైకి, కిందికి ఇట్లా మూవ్‌మెంట్ చేస్తే కొంచెం బెటర్ అనమాట స్లోగా. అయితే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైతదంటే ప్రాబ్లమ్ అయితది. సో నేను ఎక్కడో చదివాను. అయితే ఒక ఆమె ఏం చేసిందంటే పార్లర్‌కెళ్లారు. పార్లర్‌కెళ్ళడం వల్ల అక్కడ హెయిర్ వాష్ చేయించుకుందామె. హెయిర్ వాష్ చేసేటప్పుడు మన నెక్ మొత్తం బెండ్ చేస్తాం గదా! అప్పుడు బెండ్ అయినప్పుడు ఏమైందంటే తనకి మధ్యలో మొత్తం ఆహ్, ఏమంటారు బాగా కళ్ళు తిరిగేసి వామిటింగ్స్ అయిపోయినాయి. ఇంకా సడెన్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేసరికి ఏమైందంటే ఇట్లా పార్లర్‌లో నెక్స్ట్ నెక్ ఇట్లా వంచి హెయిర్ వాష్ అలా చేస్తున్నామంటే సో, అలా చేయడం వల్ల ఎక్కువ సేపు ఉండడం వల్ల ఆమెకనేవి ఇక్కడ నెక్‌లో ఉన్న మజిల్స్ స్ట్రెస్ అయిపోయి నెక్స్ట్ సడెన్‌గా వామిటింగ్స్ అనేవి, నెక్స్ట్ కళ్ళు తిరగడం అనేది జరిగిందనమాట. సో, అనేది ఇక్కడ ఇలా అందరికి జరగాలని రూల్ ఏం లేదు. కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోవచ్చు. సో, మనం ఇక్కడ చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మీరు చూసుకొని చేసుకోవాలి ఎక్సర్‌సైజెస్. మెయిన్‌గా మనకి ఈ తలనొప్పులు, మైగ్రేన్‌ల విషయంలో మెడిసిన్ కన్నా గూడా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుందనమాట. కొన్నిసార్లు స్కానింగ్‌లో గూడా ఏం కనబడదు. అయినా మన హెడేక్ వస్తూనే ఉంటుంది. సో, మనకు డాక్టర్స్ కూడా ఫస్ట్ సజెస్ట్ చేసేది మీ బాడీని అబ్జర్వ్ చేయండి. మన బాడీ గురించి డాక్టర్స్‌కి అంటే మెడిసిన్స్ అంటే రాసిస్తారు గానీ, మన బాడీని ఎలా అబ్జర్వ్ చేస్తారు? డే టు డే లైఫ్‌లో మన బాడీని మనం అబ్జర్వ్ చేసేసి ఏమైనా చేంజెస్ వస్తున్నాయా? ఎప్పుడొస్తుందనేసి మనం ఏం అబ్జర్వ్ చేసినామో డాక్టర్స్ గూడా చెప్పడం వల్ల డాక్టర్స్ మనకి క్రాస్ క్వెషన్ చేయడం వల్ల ఆ డిస్కషన్‌లో మనకి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మీ బాడీని డీప్‌గా అనాలిసిస్ చేయండి. నోట్స్ రాయడంలో తప్పేం లేదు. ఇదేంది అసలు ఈ నోట్స్ ఏంది? ఇదేంది నొల్లేంది అనుకోకండి. ఖచ్చితంగా నోట్స్‌లో నోట్ డౌన్ చేసుకొని ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు గూడా అలా రాసుకుంటే మనకొక హిస్టరీ అనేది ఉంటుందనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఫుడ్. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం అనేది గూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందిని చూస్తే కాఫీ, టీలు ఎన్ని తాగుతారంటే రోజుకు 5 సార్లు తాగే వాళ్ళు గూడా ఉన్నారు. సో, మనం రోజుకి ఎన్ని కాఫీ, టీలు తాగినామనేది చూసుకోవాలి. కెఫీన్ అనేది ఎక్కువ పోవడం వల్ల మనకి హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, రోజుకి 2 సార్లు కాఫీయో, రోజు 2 సార్లు టీ తాగితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇలా కాకుండా మనకి 4, 5 సార్లు లేకుంటే 10 సార్లు తాగుతున్నామా? ఏం చేస్తున్నామని చూసుకోండి. ఒకవేళ ఎక్కువ సార్లు గనక తీసుకుంటే మనం అది తగ్గించుకొని చూడండి. ఒకవేళ తగ్గితే మంచిది. నెక్స్ట్ ఇంకోటేంటిదంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి గూడా అసలు మన బాడీకి పడదు. మనం ఏమనుకుంటామంటే అవి తింటే ఏమైతది? నాకిష్టం నేను తింటా అని అనుకోవచ్చు. కానీ మనకు ఏమంటారు స యాహ్! అది ఏమైతదంటే మన బాడీకి పడక అది హెడేక్ రూపంలో మనకు చూపిస్తుంటది. మనం అర్థం చేసుకోవాలి. అసలు దేనివల్ల వస్తుంది? దేనివల్ల రావట్లేదని. కామన్‌గా ఏంటంటే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ జంక్ ఫుడ్ బేసిక్‌గా ఈ హ్యూమన్ బీయింగ్ తీసుకునే ఫుడ్ గాదు జనరల్‌గా. అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే. జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం అది మనకి హెడేక్ రూపంలో బాడీకి పడతలేదని మనకు సింప్టమ్ ఇస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి అంతే. నెక్స్ట్ రీజన్ వచ్చేసి డీహైడ్రేషన్. మనం సరిగ్గా వాటర్ తాగకపోతే కూడా మనకి హెడేక్స్ వస్తాయి. సో, రోజుకి మనం ఎన్ని లీటర్ల వాటర్ తాగుతున్నాం అనేది చూసుకోవాలి. కొద్దిమంది తక్కువ వాటర్ తాగుతారు. సో, ఇది చాలా సిల్లీ రీజనే. మనం ఒకసారి చూసుకోవాలి. మనం ఎన్ని రీజన్స్ మీన్స్ మనం ఎన్ని లీటర్ల వాటర్ తాగుతున్నాం. రోజుకి 3-4 లీటర్ల వాటర్ తాగుతున్నామా లేదా అని చూసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా వచ్చేస్తది హెడేక్ అది కామన్ అది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే కాన్‌స్టిపేషన్. కొంతమంది ఉంటారు. ఏందంటే వారానికి ఒకసారి, 2 సార్లు పోయే వాళ్ళు గూడా ఉంటారు. వాష్‌రూమ్. డైలీ ఎళ్ళాలి వాష్‌రూమ్ కనీసం ఏమంటే ఒక్కసారైనా. 2 టైమ్స్ పోకున్నా 1 టైమ్ అయినా పోవాలి ఖచ్చితంగా. లేదంటే మనకి ఏమంటే కడుపులో ఏదో సంథింగ్ అలా జరుగుతుంటే మనకి హెడేక్ రూపంలో ప్రాబ్లమ్ చూయిస్తది. మనం ఏమనుకుంటాం హెడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో, ఏమైతుంది నేనేమైనా టెన్షన్ పడుతున్నానా? లేకుంటే నాకు ఇంకేమైనా అయితుందా అనుకుంటాం. ఓన్లీ మన హెడ్‌లో ప్రాబ్లమ్ ఉంటేనే హెడేక్ రాదు. మన బాడీలో ఎక్కడున్నా మనకి
ఆ ప్రాబ్లం అనేది హెడ్ అంటే మనకి మైండ్ బాగా స్ట్రెస్ తీసుకుంటుంది కదా, సో దానివల్ల మనకి హెడేక్ వస్తుందన్నమాట. సో అందుకని ఫైబర్ ఫుడ్ తీసుకొని రోజుకి ఒకసారైనా వాష్రూమ్ వెళ్ళేలా చూసుకోవాలి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి సైనసిస్ ప్రాబ్లం. కొందరికి నోస్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది సైనసిస్ అనేది. సో దానివల్ల కూడా కొందరికి హెడేక్స్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. సో చూసుకోవాలి మీకేమైనా సైనసిస్ ప్రాబ్లమ్ ఉందా? ఉంటే ఒకవేళ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ఆ సైనసిస్ ప్రాబ్లమ్‌ని తగ్గించుకుంటే మీకు హెడేక్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన వర్కింగ్ కండిషన్స్. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో కూడా అది చాలా ఇంపార్టెంట్. అంటే మీన్స్ మన మనం ఏ కండిషన్‌లో వర్క్ చేస్తున్నాం. బ్రైట్ లైట్స్‌లో ఉన్నాయా? లేకుంటే లౌడ్ నాయిస్ ఏమైనా ఉందా? లేకుంటే ఏమైనా పొల్యూషన్ పరంగా ఏమైనా స్మెల్స్ ఏమైనా ఉన్నాయా? అనేది చూసుకోవాలి. వీటి లౌడ్ నాయిస్, నెక్స్ట్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి కదా అవి. ఈ బ్రైట్ లైట్స్ వల్ల కూడా కొందరికి హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనకి ఒకసారి హీరో మహేష్ బాబు గారు చెప్పారనమాట. తనకి హెడేక్ ఉందని చెప్పి, తనకి మైగ్రేన్ ఉందని చెప్పారు. అయితే ఏ మూవీ నాకు మూవీ నేమ్ గుర్తులేదు కానీ ఆ మూవీలో ఏంటంటే సిగరెట్ కాదు సారీ బీడీ తాగే సీన్ ఉంటుంది. అయితే తను ఆ బీడీ తాగినప్పుడు ఏందైతే చాలా హెడేక్ వచ్చిందంట. సో చాలా హెడేక్ వచ్చేసి రెస్ట్ తీసుకున్నారు. సో ఈ నెక్స్ట్ ఏం చేయాలనేసి తనకి ఆ బీడీ అని పడలేదంట. సో ఏం చేశారంటే ఒక పుదీనా, నెక్స్ట్ తులసాకు అట్లాంటి తనకి సపరేట్‌గా కొన్ని మంచి ఆకులతో కూడిన బీడీని తీసుకుంటే అప్పుడు ఏం హెడేక్ రాకుండా ఉందంట. సో అట్లా కొందరికి పడనివి ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఈ స్మెల్స్ గానీ, లైట్స్ గానీ, నెక్స్ట్ సౌండ్స్ కానీ పడవనమాట కొందరికి. సో అది మనకు పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువసేపు వర్క్ చేస్తారు కదా, సో బాడీ సెన్సిటివ్ అయిపోయి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కొందరిలో. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది స్క్రీన్స్ చూస్తారు కదా, స్క్రీన్స్, మొబైల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి సైట్ చాలా ఉంటుంది. మయోపియా అనే ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే మనకేంది దూరం వస్తువులు కనిపించవు. సో వీటి వల్ల కూడా మనకి హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సైట్ ఉన్నప్పుడు మనకు అంటే పాయింట్ ఎక్కువ గ్లాసెస్ పెట్టుకున్నా తక్కువున్నా మనకి ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. మనం కరెక్ట్ తీసుకోవాలి. ఒకసారి మనకి హెడేక్ వస్తూ ఉందంటే ఖచ్చితంగా ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకోవాలి సైట్ అనేది. సో చిన్నపిల్లల్లో కూడా చాలా వరకు హెడేక్స్ వస్తున్నాయి. మెయిన్ రీజన్ వచ్చేసి నాకు తెలిసి ఈ సైట్ వల్లనే కావచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఇవన్నీ చేస్తూ కూడా మనకి హెడేక్ తగ్గలేదంటే ఫైనల్గా ఏం చేయాలంటే స్కానింగ్ తీసుకోవాలి. ఈ స్కానింగ్ తీస్తే మన ఏమంటే తలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడికేషన్ తీసుకోవాలి. లేదు అంటే ఇంకా ఇవేంటి మన లైఫ్ స్టైల్లో ఉన్న ఇప్పటివరకు చెప్పినాం కదా అవన్నీ చేయాలి. పాటిస్తే ఓకే, పాటిస్తే తగ్గితే ఓకే. లేదంటే మీరు ఏం చేయాలంటే ఫైనల్గా ఖచ్చితంగా మీరు మైగ్రేన్కి సంబంధించిన ఎక్స్పర్ట్ని కలవాలి. మామూలు డాక్టర్ని ఇంకా నరాల డాక్టర్ని కలిస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఎక్స్పర్ట్స్ ఉంటారు, స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్. వాళ్ళని ఎంత కాస్ట్ అయినా పోనీ కలవాలి తప్పకుండా. ఎందుకంటే ఈ హెడేక్ వల్ల మనకి అసలు ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. అది ఒక పెద్ద పనిష్మెంట్ లాంటిది లైఫ్లో. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ తలనొప్పులకి ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మంచిది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకుంటే నెక్స్ట్ మనకి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కూడా మంచి మంచి డాక్టర్స్ అనేది మనకి దొరుకుతుంటారు. సో అట్లా కన్సల్ట్ అవ్వండి. బెస్ట్ సొల్యూషన్ అది. ఫైనల్గా ఇవన్నీ చేస్తూ కూడా తగ్గలేదంటే ఎక్స్పర్ట్ని కలవండి. సో ఇదండి మరి నాకు తెలిసిన తలనొప్పికి సంబంధించిన పాయింట్స్. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మీ సర్కిల్లో ఎవరైనా తలనొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఒకరికి తగ్గినా మంచిదే కదా.